ప్రకృతిలోని అందమైన జీవుల్లో పక్షి కూడా ఒకటి. సుందరమైన ప్రకృతి ప్రదేశాలు, చెరువుల దగ్గర పక్షులు సేద తీరే దృశ్యాన్ని చూసేందుకు జనం ఎగబడుతూ ఉంటారు. మన దేశానికి చలి సీజన్లో విదేశీ పక్షులు కూడా వస్తుంటాయి. 3 నుంచి 4 నెలలు గడిపి వెళ్లిపోయే విదేశీ అతిథులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. అదే టైమ్ బర్డ్ వాచెస్ కూడా వలస పక్షుల చిత్రీకరణలో బిజీగా ఉంటున్నారు. భారతదేశం వలస పక్షులకు స్వర్గధామం. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఎక్కడెక్కడి నుంచో పక్షులు వస్తూ ఉంటాయి. సైబీరియా, యూరప్ దేశాల నుంచి నిరాటంకంగా 5000 కిలోమీటర్లు ప్రయాణించి అవి మన తీరాలకు చేరుకుంటాయి. చలికాలం నుంచి వేసవి ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు కూడా తమిళనాడులోని కొడియకరైలోని పాయింట్ కాలిమేర్ పక్షి వన్యప్రాణుల అభయారణ్యం వద్ద ఫ్లెమింగోలు సహా వలస పక్షులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. జనం వాటిని చూసి ముచ్చట పడుతున్నారు. పక్షులను పరిశీలించడం ఒక విజువల్ ట్రీట్ గా తమిళ ప్రజలు భావిస్తారు. సంతానోత్పత్తి దశలో వలస పక్షులు ఇండియా వచ్చి కొన్ని రోజులు ఉండి ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్లిపోతాయి. స్పాట్ బిల్డ్ పెలికాన్లు, కర్ల్యూ శాండ్ పైపర్లు, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్లు, లెసర్ శాండ్ ఫ్లోవర్లు, కామన్ రెడ్ షాంక్లు, లిటిల్ స్టింట్లు, గల్ఫ్ బిల్డ్ టెర్నులు, బ్రౌన్ హెడ్ హాల్స్, గ్రేట్ నాట్స్ తో పాటు ఫ్లెమింగోలు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో వచ్చాయి. తమిళనాడులోని తిరుచి రాపల్లి లేదా తిరుచి నగరానికి ఆనుకొని ఉండే పంజాపూర్ లేక్ అన్ని రకాల వలస పక్షులను ఆకర్షిస్తోంది. నగరానికి 2 పక్కల కావేరి, కొల్లిడం నదులు ఉన్నాయి. 4-5 అందమైన పరిశుభ్రమైన చెరువులు అక్కడ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అందులో పంజాపూర్ లేక్ అత్యంత అందమైన ప్రాంతంగా పరిగణిస్తూ ఉంటారు. అక్కడకు వచ్చే వలస పక్షులను తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. స్థానికంగా ఉండే బర్డ్ వాచర్స్ కూడా నిత్యం అక్కడ తిరుగుతూ వలస పక్షుల సంరక్షణతో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. People from other sectors like IT, they all nowadays they go for do lot of bird watching and bird photography. So that has become a very popular hobby in our country because to why we might think. So it is mainly because of our work stress and everything. So nowadays people go for bird watching. So bird watching, as we all know, for bird watching there are a lot of places. So where some important places like the Vedandangal Bird Sanctuary is one of the important places in our Tamil Nadu for bird watching. But if you take our city, Tiruchirappalli, it is one of the smaller cities in the center of Tamil Nadu where it is surrounded by a lot of lakes and water bodies because of the presence of 2 major rivers like the Kaveri and Kolledam. చలి దేశాల్లో -30 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఆ చలికి మంచుకు అక్కడ ఉండలేక పక్షులు సమశీతోష్ణ మండలాలకు వచ్చేస్తున్నాయి. పండు వేసవి మొదలయ్యే వరకు ఇక్కడే ఉంటున్నాయి. పంజాపూర్ సరస్సు ఆయా పక్షులకు మంచి తాత్కాలిక ఆవాసంగా మారింది. సరస్సుల్లోని అన్ని ప్రాంతాలు వలస జీవుల ఆవాసానికి అనుకూలంగా ఉంటున్నాయి. సాయంత్రం వేళ వాటి కిలకిల రావాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. వరిచేలలో తిరిగే పక్షులు కూడా ఇప్పుడు పంజాపూర్ లేక్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. చెరువులోనే చేపలను వేటాడి తింటూ కాలం గడుపుతున్నాయి. Why I choose Trichy as a bird watching hotspot for my studies and for my field was Trichy has a varied landscapes and lakes and other water bodies becomes the prime focus for bird watching. Here many migratory birds from all over the world comes here, especially from Siberia you can see bar-headed goose. From Europe you can see western marsh areas and other birds which come during the winter seasons. They come here and rest for 3 to 4 months and return back to their original place. So I am a bird photographer also, so I take photographs of birds and I share it in social medias and Facebooks and Instagrams where many bird watchers see those photos. They come to get awareness and they come to know which place is this and they also come here for birding. తిరుచి ప్రాంతం బర్డ్ వాచింగ్ కు హాట్ స్పాట్ గా మారిందని జనం అంటున్నారు.
తమిళనాడులోనే పంజాపూర్ అతి పురాతనమైన సరస్సు అయినప్పటికీ అది స్వచ్ఛమైన నీటితో నిండి ఉంది. అవసరమైనప్పుడు కావేరి, కొల్లిడం నీటిని అటువైపు తరలించి సరస్సు ఎండిపోకుండా చూస్తున్నారు. జలవనరులు పుష్కలంగా ఉన్నందునే పక్షులు అటువైపు వచ్చి టెంపరరీగా సెటిల్ అవుతున్నాయి. వాటిని చూసేందుకు జనం కూడా పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే పక్షుల కదలికకు ఇబ్బంది లేకుండా పర్యాటకులు చర్యలు తీసుకోవాలని బర్డ్ వాచర్స్ సూచిస్తున్నారు. వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది.